ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కలర్ డివోషనల్ అండ్ బ్లాగ్స్. మనం ఇంతకు ముందు వినాయక చవితి డెకరేషన్ ఒక వీడియో చేసాం కదా, ఇది సెకండ్ వీడియో అనమాట. మీకు ఇది కూడా ఎలా చేయాలి, సింపుల్గా ఎలా మనం డెకరేట్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, ఫస్ట్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మారిందండి. స్వామివారు అదంతా యాస్టీస్ అలాగే చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ డిజైన్, మోడల్ మార్చాను అంతే. మీకు ఏది వీలైతే, ఏది నచ్చితే అది మీ ఇంట్లో ట్రై చేసుకోండి. మరొక విషయం ఏమిటంటే, సింపుల్గా మనం వినాయక చవితి అనేది మనం సింపుల్గా డెకరేట్ చేసుకొని మన ఇంట్లో కూడా మంచిగా చేసుకుంటే మంచి మంచి ఫలితాలు వస్తాయి అనేది నమ్మకం కదా. ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి మనం కూడా ఇంట్లో, అంటే బయట పందిర్లు అవన్నీ వేసి ఎలాగో చేస్తారు, అక్కడ కాకుండా మన ఇంట్లో చక్కగా ఇంతలాగా, ఇంత ఎక్కువ బడ్జెట్ కూడా అవసరం లేదండి. ఇదైతే నా డ్రెస్ మీద చున్నీ అనమాట. ఇది నా శారీ అనమాట. ఇవి బంతి పువ్వులవి నేనేంటంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకున్నాను. అది నేను ప్రతి ఇయర్ ఏ ఫెస్టివల్ అయినా కూడా నేను ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మిగతాదంతా మామూలే, ఇంట్లోవే ఇవన్నీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా డెకరేట్ చేసుకొని స్వామివారిని అలంకరించుకొని పూజ నిర్వహించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. మీకు వినాయక చవితికి సంబంధించి పూజా సామాగ్రి ఇంకా చాలా వీడియోస్ నేను చాలా అందించి ఉన్నాను. అవి కూడా మీరు చూడకుండా ఉండుంటే ఒకవేళ చూడండి. మీకు ఈ డెకరేషన్ వీడియోస్ ఎలా అనిపించాయో తప్పనిసరిగా
తప్పనిసరిగా నాకు మెయిల్ ద్వారా కానీ కామెంట్ రూపంలో కానీ మీరు షేర్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వస్తుంది. వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వరు అనమాట. ఇలా అయితే నేనైతే ఇలా చేసి చూపించాను మీకు. ఇంకా మీకు కూడా ఇంకా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. తప్పకుండా మరి ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా మంచి వీడియోస్ అందిస్తాను. మంచి కిచెన్ టిప్స్, అలాగే డెకరేషన్ వీడియోస్, పూజ వీడియోస్, అలాగే మీకు వ్రత కథలు, ఇలా డివోషనల్ కి సంబంధించి, కిచెన్ కి సంబంధించి, మన హౌస్ కి సంబంధించి, డెకరేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వ్లాగ్స్ రూపంలోను మీకు నేను అందిస్తూ ఉంటాను. ప్రతి వీడియోని కూడా చూస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ యమున. అందరికీ నమస్కారం.